హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది మన హిందూ సంస్కృతి. హిందూ సాంప్రదాయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చాలా భక్తితో యుగ యుగాలుగా కొలుస్తున్నారు. ఈ భూమిని అన్ని సంకటాల నుంచి వివిధ అవతారాలలో ఆ విష్ణుమూర్తి వచ్చి కాపాడుతాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయనకు అవతార పురుషుడనే పేరు కూడా వచ్చింది. హిందువులందరూ మహావిష్ణువుని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అందుకనే పూర్వం పాలకులు ఎన్నో వైష్ణవాలయాలు కట్టించారు. అవన్నీ మహా అద్భుతమైన శిల్ప సౌందర్యంతో శోభిల్లుతున్నాయి. అటువంటి మహావిష్ణువుకి సంబంధించిన ఒక అద్భుత ఆలయం గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ ఆలయం ఆసియా ఖండంలో మన భారతదేశానికి సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న దేశమైన కాంబోడియాలో ఉంది. అదే ఆంకోర్ వాట్ దేవాలయం. ఈ ఆలయానికి ఎంతో ఘన చరిత్రతో పాటు ఎన్నో రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన వైష్ణవాలయం ఇది. ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం ఒకసారి చరిత్రలోకి వెళ్లాల్సిందే. కంబోడియాని క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఖమేర్ వంశానికి చెందిన 2వ సూర్యవర్మ అనే రాజు పాలించేవాడు. ఈయన ఒక హిందూ రాజని చరిత్ర చెబుతుంది. ఈయన విష్ణుమూర్తి భక్తుడు అవడం చేత ఆ మహావిష్ణువుకి ఒక పెద్ద ఆలయం కట్టించదలచి టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ ఆలయాన్ని కట్టించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. పూర్వం ఈ ప్రాంతానికి చోళవంశ రాజులకు ఎంతో అవినాభావ సంబంధం ఉండేదని మన హిందూ పురాణాలలోనే కాకుండా చైనా పురాణాలలో కూడా ఉంది. అందువల్ల అప్పట్లో అక్కడ ఉండే హిందువులు ద్రవిడ సాంప్రదాయాన్ని ఎక్కువగా పాటించేవారట. అందుకనే ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా వరకు తమిళనాడులోని వైష్ణవాలయాల నిర్మాణ శైలిని పోలి ఉంటుందట. అయితే సాధారణంగా మన భారతదేశంలో ఆలయాలన్నీ తూర్పు అభిముఖంగా నిర్మించడం జరగగా ఈ ఆలయం మాత్రం పశ్చిమ అభిముఖంగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందని చరిత్రకారులు చెబుతుండగా కొంతమంది వాదన ప్రకారం ఈ ఆలయం 12 సంవత్సరాల లోపే కట్టినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఇంకా సరైన ధృవీకరణ లేదనే చెప్పాలి. ఈ ఆలయ నిర్మాణ శైలి ఎంతో అద్భుతం. ఈ గుడికి 4 ప్రక్కల 5 మైళ్ళ పొడవు, 1.5 మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు త్రవ్వించారు. ఇక్కడ ఉన్న వింత ఏమిటంటే ఎక్కడైనా నీరు ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తుంది, కానీ ఇక్కడ నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహిస్తుంది. ఇంతటి నిర్మాణ కౌశలం ఆ కాలంలో ఎలా సాధ్యమైంది అనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. ఈ ఆలయం చుట్టూ పచ్చని ప్రాకృతిక అందాలతో ఉంటుంది. ఆలయ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే 3 గోపురాలు కనపడతాయి. అందులోని మధ్య గోపురంలోకి వెళితే అనేక గోపురాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం. తెల్లవారుజామునే ఈ ఆలయ ముఖద్వారం దగ్గరకు వెళ్ళి చూస్తే ప్రధాన గోపురం వెనుక నుంచి సరిగ్గా మధ్యలోకి ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు ఈ గుడి మీద పడి విష్ణుమూర్తి స్వయంగా వచ్చినంత అద్భుతంగా ఉంటుందట. ఈ అద్భుత దృశ్యాన్ని ఎవరైనా అలా చూస్తూ ఉండిపోతారు. ఈ ఆలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బాస్ రిలీఫ్ గ్యాలరీ. ఈ ఆలయ మండపాల గోడల మీద రామాయణ, మహాభారత ఇతిహాసాలు, విష్ణుమూర్తి అవతారాలు, వాటి కథలను కళ్లకు కట్టినట్టు చెక్కిన శిల్ప సౌందర్యాన్ని చూసి ఎంతటి వారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఆలయం మొత్తం శాండ్ స్టోన్ని యూజ్ చేసి కట్టారు. ఆలయ నిర్మాణానికి వాడిన మొత్తం రాయి ది గ్రేట్ పిరమిడ్ కంటే ఎక్కువట. ఈ నిర్మాణంలో యూజ్ చేసిన ప్రతి రాయిని ఖచ్చితమైన షేప్లో కట్ చేసి జాయింట్కి మధ్య గ్యాప్ లేకుండా చాలా పటిష్టంగా కట్టారట. కొన్ని 1.5 టన్నుల బరువైనవి కూడా ఉన్నాయట. ఈ నిర్మాణానికి వాడిన రాళ్లను కులెన్ పర్వతాల నుంచి త్రవ్వి తీసుకువచ్చారు. ఆ పర్వతాలు ఈ ఆలయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆ కాలంలో ఎటువంటి మోటారు పరికరాలు లేకుండా ఇంతటి నిర్మాణాన్ని ఎలా నిర్మించారు అనే విషయాలు ఇప్పటికీ మిస్టరీస్గానే ఉండిపోయాయి. క్రీస్తు శకం 12 నుంచి 15 వరకు ఒక హిందూ ఆలయంగా ఉన్న ఈ ఆలయం ఆ తరువాత ఒక బౌద్ధ ధామంగా మారింది.
అయినా ఆనాటి శిల్ప సౌందర్యం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇప్పుడు కాంబోడియాలో ఈ ఆలయం ఫేమస్ టూరిస్ట్ స్పాట్గా మారడమే కాకుండా ఆ దేశ జెండాలో ఆంకోర్ వాట్ నమూనా కూడా ఉందంటే ఈ ఆలయం గొప్పదనం ఎంతటిదో ఊహించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా హిందూ వారసత్వ చరిత్రకు పట్టుకొమ్మ లాంటి ఈ అద్భుత ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ మిస్టరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.